గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ నాయకులు పరామర్శించారు. ఆయన నివాసానికి చేరుకున్న నరసరావుపేట, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జీలు దాడిని తీవ్రంగా ఖండించారు. అంబటి రాంబాబు ఎంతో ధైర్యంగా ఉన్నారని, వైసీపీ శ్రేణులంతా ఆయనకు అండగా ఉంటారని స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకసిర మండలంలో పిల్లలు కనపడకుండా పోవడం కలకలం రేగింది. 9వ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తుంది. బులసముద్రం గ్రామంలోని సూర్య విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న రవి, రంజిత్ అనే విద్యార్థులు నిన్న రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సిద్దిపేట జిల్లాలో విద్యార్థుల పాలిట అద్దె భవనం శాపంగా మారింది. అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో భవన యజమాని తరగతి గదులను మూసివేశారు. దీంతో చిన్నారుల చదువు మధ్యలోనే ఆగిపోయింది. పాఠశాల తెరవకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తిరుపతిలో రాజకీయ వేడి పెరిగింది. శాప్ చైర్మన్ రవినాయుడు వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని, నెయ్యి కల్తీ అంశాన్ని వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నారని తెలిపారు. బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిరుమల, టీటీడీ అంశాలపై ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దని అన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై విమర్శలు చేయడం సరికాదని, హెరిటేజ్ను రాజకీయాల్లోకి లాగడం తగదని తెలిపారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి కామముద్దలి ఫ్లైఓవర్పై కారు అదుపు తప్పి అండర్ పాస్ కాల్వర్టునైతే ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్తో ఉన్న కారు పూర్తిగా ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎన్హెచ్ఏ సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. కృష్ణా జిల్లా పెడనలోని దండుతూరి గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై కృత్తివెన్ను ఎస్ఐ పైడ్ బాబు దాడులు అయితే నిర్వహించారు. దాడులదారి గ్రామానికి చెందిన బొర్ర బాలకృష్ణ, పడతడిక గ్రామానికి చెందిన రాజులపాటి కనకదుర్గలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 7 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అలాగే సుమారు 800 లీటర్ల బెల్లపు ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. నిందితులపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ పైడ్ బాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో 60 కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీకారం చుట్టారు. రాజానగరం, వెంకటనగరం గ్రామాల్లో నీటి ట్యాంకు, రహదారి పనులకు శంకుస్థాపన చేసి ప్రజల నుంచి ఘన స్వాగతం అందుకున్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ గిరిజనుల ఆరాధ్య దైవమని, కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజనులు పాల్గొన్నారు. ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ను వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. అతిథి గృహం సమీపంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, కేక్ కట్ చేసి గర్భిణీ స్త్రీలకు పాలు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. కోసిగి ప్రాంతానికి డ్రైనేజ్ కాలువలు, సీసీ రోడ్లు, ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయిలు వంటి అభివృద్ధి పనులకు కూడా ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దలింగాపూర్లో LM6 కెనాల్ పూర్తి చేయాలని 300కు పైగా రైతులు దీక్ష చేపట్టారు. రామన్నపల్లి, బాలమల్లపల్లి, నర్సలపల్లి గ్రామాల రైతులు వంట వార్పు, పంక్తి భోజనం కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. రైతులు పంట చివరి దశలో ఉన్నందున కెనాల్ త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య కొత్త సర్పంచులకు పల్లెల
సమగ్రాభివృద్ధికి అయితే అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. శిక్షణలో పొందిన అవగాహనను సమర్థవంతంగా ఉపయోగించి త్రాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలతో మమేకమై బాధ్యతాయుతంగా వ్యవహరించమని చెప్పారు. నెల్లూరు జిల్లా చిలకూరు మండలంలో తూర్పు కాన్పూరు ముత్యాలమ్మ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా రోడ్లు, ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక ఆయన జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి 58 మంది లబ్ధిదారులకు 31.53 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు కొండపిలో 12.2 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ అయ్యాయని, అనారోగ్యం పాలిత పేదలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అండగా ఉన్నారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 2027 గోదావరి మహా పుష్కరాల విజయవంతమై నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సమగ్ర సన్నాహక చర్యలు ప్రారంభించారు. పార్కింగ్, పుష్కర నగర్ల ల్యాండ్ గుర్తింపు, భద్రత, రవాణా, జనసంచారం నియంత్రణపై 7 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సమర్పించమని ఆదేశించారు. గత పుష్కరాల అనుభవాలు, జాతీయ రహదారుల డేటా, సమస్యాత్మక ప్రాంతాలు విశ్లేషణ ద్వారా సమగ్ర వ్యూహ రచన అవసరమని అన్నారు.